అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనం ఏ శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియా చేయడానికి ఫోన్ చేయమంటారా? వాళ్ళే మిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి చిరుతపుల్లు అంటాడు కావాలా. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడు ఒకడు ఉన్నాడ్రా. ఎవరా పిండిగాడు సార్? ఘంటా, టైగర్ ఘంటా. అని కళ్ళల్లో కరెంట్ ఉంటాడు. వాడి వాకింగ్ లో వార్నింగ్ ఉండాలి. వాడి సిట్టింగ్ లో సెక్సీనెస్ ఉంటుందిరా. వాడు టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ కి క్లోనింగ్ బేబీ లాంటి వాడురా. బాబ్స్, నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా? పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ అని తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేను ఎనర్జీ. వీడిని తీసుకెళ్లి మ్యూజియం లో పడేయాలి. బాబ్స్, వేర్ ఆర్ యు బాబ్స్? హే గంట, వచ్చినావా? ఎన్నాళ్ళేంద్రా నిన్ను చూసి. హౌ ఆర్ యు బాబ్స్? బాబ్స్, ఎలా ఉన్నారు? గంట గంట ఏంటి బాబ్స్, ఇలా మారిపోయారేంటి? బాబ్స్, ఏమిరా పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు కానీ నేను ఆపకపోతే గంట గంట పగిలిపోద్ది. బాబ్స్, వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు చిన్నప్పటి నుంచి నా కార్యకర్త. ఇప్పుడు పిఐ అయినాక గుడక అలవాటు మార్చలే. ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పులినాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక ఒక చెత్తనాయాలు సెల్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాడు. ఎట్లయినా సరే వాని కాడి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావాలా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్లో ఏముంది? అయ్యగారు బిఎఫ్ ఉందిలే. ఏమిరా బిఏ, ఎటకారాలా? తోడుక తీస్తా. మీతో ఎటకారాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ అయ్యి డీల్ నేను ఫినిష్ చేస్తా. అబ్బా, రేటు ఏముండదు లేబ్బా. సెల్లుకు 1 కోటి, అది శవానికి 1 కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా. గంటతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తాడేను. రెయిన్ పబ్, రాత్రి 9 గంటలకి. నో 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 నో. అదేమరా గంట అట్లా అరిసినావు? గుండెకాయ కలుక్కుమనే. ఏ డీల్ అయినా ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి. ఇది గంటా రూల్. అదేం రూల్ రా, గవర్నమెంట్ జాబు లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచీగిట ఏమి? ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా, డీల్ చాలా పెద్దది. 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. తప్పనివ్వను. ఓకే బాబ్స్, 9కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా. అన్నా, మళ్ళీ ఎంగేజ్ వస్తుందన్నా. నలుగురు ఒకేసారి చేస్తే వచ్చేది ఎంగేజే. నువ్వు చెయ్యి. సరే. దేవుడు మనుషులను సృష్టించాడు, దోమలను సృష్టించాడు. నీ అబ్బాయి ఎత్తరా త్వరగా. ఎప్పుడో నాకు దొరకాలి, ఈ దోమల మిషన్ తో చంపుతా కానీ ఏదో చేస్తా కానీ. అరే, ఈ పాట మళ్ళెత్తానేది. అరే అరే, స్పీకర్లు లోపల పెట్టుకుంటే కిందెందుకు బిగించినవురా? లోపలే ఉన్నాయిగా, తాగి డ్యూటీ చేయతుంది ఇందుకే. అరే, పాట కింద నుంచి కాదురా, పై నుంచి వస్తుందిరా. అరే, ఇక్కడనే వస్తుందిరా ఉల్లాల పాట. అరే విద్యా బాలన్, అరే ఎవరితో ఫోన్ అనుకుంటారా? కంగారులో మన బండ్లు బండేసి ఎవర్రాడు. అన్నా, వాళ్ళే చేస్తున్నారన్న ఫోను. అన్నా, నీ ఫోన్ నా దగ్గర, నువ్వు టెక్స్ట్
డైరెక్ట్ డీల్ కి వచ్చేస్తున్నా. నీకు కావాల్సింది నీకు ఇస్తా. ఆ ఫోన్ నాకివ్వు. ఫోన్ ఇస్తే అడిగింది ఇస్తా అన్నాడంటే మానవత్వం పరిమళించిన మంచి మనసులా ఉన్నాడు. పొద్దున్న నుంచి తడారిపోయింది. ఒక కోటర్ అడిగి చూస్తా. అల్లో తమ్ముడు ఒక కోటర్ ఇస్తే ఓకే అమ్మా. క్వార్టర్ ఏంట్రా? అంటే అన్న ఆడు చుట్టూ పబ్లిక్ ఉన్నట్టున్నారు. ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి మందు భాషలో మాట్లాడుతున్నాడు. అన్నా క్వార్టర్ అంటే ఎంత అనుకున్నావు? 25 కోట్లు. 10 కోట్ల ముందు అడిగింది 10 కదరా? అంటే మనం అడగకుండా అటాక్ చేసామని చెప్పకుండా రేట్ పెంచేసి ఉంటాడు. అడుగు. 25 కంటే కష్టమమ్మా. 10కి ఫిక్స్ అయిపో. ఈడేంటి 10 ml అంటాడు మరీ చీప్గా. నాలుక తడవదు. ఓ 30 ml అడుగుదాం, పాపం డబ్బులు లేనట్టున్నాయి. తమ్మి ఒక 30 అయితే ఓకే తమ్ముడు. 30 అంటే కష్టం. 10 10 ఇదేంటి 30కి కక్కుర్తి పడుతున్నావు? నా ప్లేస్ లో ఇంకోటి ఉంటే ఫుల్ అడుగుతాడు తెలుసా? ఏంట్రా వీడు ఇంకొకడైతే ఫుల్ అంటున్నాడు. వీడి లాంగ్వేజ్ ఏంట్రా? అన్నా ఇంకొకటంటే వాళ్ళిద్దరు కదన్నా ఆడి గురించి చెప్తున్నాడు. ఒకవేళ వాడే గాని డీల్ చేస్తే ఫుల్ అంటే 100 కోట్లు అడిగేవాడని మనల్ని బెదిరిస్తున్నాడన్నవాడు. అన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా? ఈ గంటతో పెట్టుకుంటే చచ్చిపోతావు. కోటర్ అడిగితే చంపుతావా? బర్కస్ బాలరాజు చార్మినార్ బార్ దగ్గరకు వచ్చి ఏ తాగుపోతాన్ని అడిగినా నా గురించి చెప్తారా? నీకు దమ్ముంటే బట్టి పట్టుకోరా చూస్తా. ఛాలెంజ్. అయిపోయాడు రా వాడు. తొందరగా రండి. నెమ్మదిగా తింటండి. ఒక్కసారిగా తింటండి. ఏందన్నా ఏమైంది? హాస్పిటల్లో పేషెంట్ దించినట్టు దించడం ఏంట్రా? మీకు రేట్ కదన్నా, అందుకే మేనేజ్ చేస్తున్నామన్నా. మేనేజ్ చేయడం అంటే ఎత్తుకెళ్ళడం కాదురా. సిచ్యువేషన్ బట్టి నన్ను నా యాక్షన్ ని కంట్రోల్ చేయడం రా బెడీ ఫుల్స్. హలో గంట ఎవరు? ద డాన్ గంట. నేను మినిస్టర్ పంపించాడు. నేను అడిగిన డబ్బు తీసుకొచ్చావా? నువ్వు అడిగిన దానికంటే 5 రూపాయలు ఎక్కువే తెచ్చా. నిన్నెలా గుర్తుపట్టాలో చెప్పు. నువ్వే నన్ను గుర్తుపట్టవసరం లేదు. నీ ఫోటో ఒకటి వాట్సాప్ లో పంపించు, నేనే వచ్చి కలుస్తాను. డీల్ వాళ్ళ నాకు వదిలేయి. ఎవడ్రా నువ్వు? నా ఇంట్రడక్షన్ చూసి నేనెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందే. అదే నేనంటే డాన్ డాన్ గంట. గంట మూత్రశాల కౌంటర్లో కూర్చునే వాళ్ళ ఉన్నావు నువ్వు. గంట ఇన్స్పెక్టర్ పవర్ ఉంది కదా అని పంచ్ డైలాగ్ లేస్తే పంచేంద్రాల్లో బుల్లెట్ దిగిపోతే. సార్ నాకెవరు కనిపెట్టలేదు, నేను బయలుదేరొచ్చా? మ్యాటర్ నాకు సంబంధించింది. నువ్వు వదిలేయ్. వదలా వదిలేయ్. వదలను వదిలేయ్. వదలనరా. వదిలేయ్. చూద్దాం 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 చూద్దాం. రే గంట, ఎన్ని గంటలు రాయిలా? ఆ 2 కోట్లు నేను ఇప్పిస్తా. పోరా ఇక్కడి నుంచి. చూడ్సి ఫ్రీగా వచ్చేది సారా ప్యాకెట్ అయినా సన్నీ లియోన్ అయినా నాకు అవసరం లేదు. చూస్తా చూద్దాం చూద్దాం రా చూద్దాం. ఎన్ని రోజులు ఉంటావో ఉండరా. నేను ఇంచు కూడా కదలను. నేను కూడా కదలను. నువ్వు ఒక్కరోజు అయితే 2 రోజులు. నేను 4 6 8 10 12 14 16 18 22 24 26 28 గంట పోలీస్ పేషెన్స్ ని టెస్ట్ చేయాలనుకోకు. నీలగంట గ్యాంగ్స్టర్ గట్స్ కూడా చెక్ చేయాలనుకోకు.
లెక్క పెట్టుకుంటావా? లెక్క తప్పితే ఏం జరుగుతుందో మినిస్టర్కి బాగా తెలుసు. సర్లేబో. ఫోన్ ఇవ్వక ముందే కాల్చారేంట్రా? కాల్చిన పనులు కాదన్నా. పెళ్ళిళ్ళంటే ఫోటోగ్రాఫర్లు అడావిడి ఉన్నట్టు మర్డర్లు అంటే ఈ షూటర్లు అడావిడి ఏంట్రా? అలాగేనా? గంట నేను మోనార్కును. మార్కస్ బాలరాజు గారు ఎవడో చెప్పండి రా. నీకు కావాల్సింది నా దగ్గర నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. అందుకో తెలియక అగ్గిపెట్టు. అబ్బా అదిరిపోయిందన్న. కళ్ళు బయర్లుగా అమ్మినాయి. ఏ బ్రాండ్ అన్న? గంట బ్రాండ్ రా. ఎక్కండి రా, వాడి జేబులో ఫోన్ ఉంటుంది. వద్దు వద్దు, దొరికిపోతుంది నా మాట. దొరికిపోతుంది. ఏంట్రా దొరికిందా? దొరికింది. దొరికింది కానీ ఫోన్ కాదు. మరేంటి? చెప్తే సెన్సార్ అవుతున్నా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? పాయింట్ చినిగింది, మైండ్ అదిరింది. అన్నా నీళ్ళు కావాలన్నా? యాసిడ్ కావాలరా. ఇక్కడ ట్రై చేయి. సేమ్ ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు. అబ్బా అబ్బా ఉండండి సార్. నా పిల్లం నాతో సంసారం చేపించుకోవడానికి రోజో కోటి ఇస్తుంది. నా పిల్లం కంటే అందమైన ఫోన్ కోసం 1 కోటి ఇప్పియలేరా? నువ్వు అడిగింది ఆఫ్టర్ ఆల్ ఈ కోడ్రా. ఈ కోటి అని కాదు, ఏ బ్రాండ్ అయినా ఓకే. గుడుంబ సైతం. ఏమైతే దోమ దోమ దాని జాతి మూలని అంతం చేస్తా. దోమని చంపి రక్తం తాగుతా. తాగుడు తర్వాత నీకు ఫుల్ ఇస్తా. ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు. ఉండండి సార్. మీరు మాట్లాడిన మాటలకు హట్టయి నాకు తాగాలనిపించి తాకట్టు పెట్టా. ఏంటి తాకట్టు పెట్టావా? ఎక్కడ్రా?